రాష్ట్రంలో పార్టీ పటిష్టత కోసం కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తులు ముమ్మరం చేసింది. త్వరలోనే పీసీసీ ఇతర పదవులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ప్రత్యర్థుల అవిశ్వాసం గేమ్ ప్లాన్ ను స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక రూపంలో సమర్థవంతంగా ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సర్కార్ భవిష్యత్ వ్యూహాలు రచిస్తోంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని అర్జెంటుగా ఢిల్లీ పిలిపించుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ చిరుతో రాష్ట్రంలోని పరిస్థితిపై 2 గంటల సేపు సుదీర్ఘంగా చర్చించారు. వారి చర్చల్లో పీఆర్పీ విలీనంతో పాటు రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఏం చేయాలో, చిరంజీవిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా ప్రస్తావనకొచ్చినట్లు తెలుస్తోంది. బాధ్యతలు స్వీకరించాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనే దాని మీద, పార్టీ ఎలాగ మరింత బలోపేతం చేయాలి అనే దాని మీద, మీ సహాయ సహకారం ఎలా ఉండాలనే దాని మీద మనం చర్చించుకుందాం అన్నది ఈ రోజు జరిగేటువంటి ప్రధాన అంశం. పీసీసీ అధ్యక్షుడిగా ఖరారు చేయడంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలోనూ ఇతర పదవుల భర్తీలోనూ వివిధ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించడంపై హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరో 10 రోజుల్లో పీసీసీ చీఫ్ నియామకం ఉంటుందని చిరంజీవి అనడమే అందుకు నిదర్శనం. అతి త్వరలో 10 days టైం లోపల అది కూడా పూర్తి చేసేలాగా చర్యలు తీసుకుంటాం కూడా. జూన్ 3 లేదా 4వ వారంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బీసీలకు మరింత పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ లో విలీనమవుతున్న పీఆర్పీ నేతలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నది అధిష్టానం ఆలోచన. అందులో భాగంగానే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్ర కేబినెట్ విస్తరణలోనూ మంత్రి పదవులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవికి కేంద్ర కేబినెట్ పదవి, అలాగే రాష్ట్రంలో పీఆర్పీకి 2 లేదా 3 మంత్రి పదవులు ఇవ్వచ్చు. అయితే చిరు మాత్రం ఆజాద్తో చర్చల్లో ఆ ప్రస్తావనే రాలేదంటున్నారు. ఏదో నేనేదో మాకు ఇంతమంది మినిస్టర్స్ కావాలి అని అడగడం కోసంగా, లేకపోతే నా పొజిషన్ ఏంటి అని అడగడం కోసంగా ఇవన్నీ కూడా ఖరారు అయిపోతున్నాయి అన్నట్లు దాదాపుగా మీరు ఇస్తుంటే, రేపు పొద్దున ఆ టాపిక్ నేను చెప్పలేదు అనుకోండి, అది మా మధ్య చోటు చేసుకోవాలి అన్నా అనుకోండి, వెంటనే డిసప్పాయింట్ అయిపోయాడు, వెంటనే అసలు చాలా నిరుత్సాహపడిపోయాడు. ఇవన్నీ మీరే ఎజెండా ఫిక్స్ చేసి మళ్ళీ మీరే నిరుత్సాహపడిపోయిన రాయటం ఇది సబబు కాదు, అలాంటిది ఏం కాదు. చాలా హెల్తీగా మా మధ్య సంభాషణ జరిగింది. అవన్నీ కూడా టైంలో నెమ్మదిగా చోటు చేసుకునే అంశాలు అవన్నీ. మరోవైపు రాష్ట్రంలో అవిశ్వాసంపై చిరు తనదైన స్టైల్లో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అడ్మిట్ చేస్తే బాగుంటుంది, నా పర్సనల్, నా వ్యక్తిగత అభిప్రాయం. అడ్మిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంతో అసలు ఎవరు ఛాలెంజ్లు, ఈ యొక్క సవాళ్లు, ప్రతి సవాళ్లు లేకుండా పోతాయి. ఇక పీఆర్పీ కాంగ్రెస్ పార్టీ విలీనం విషయానికి వస్తే ఇరు పార్టీల నుంచి ఈసీకి అన్ని పత్రాలు చేరాయి. విలీనానికి ఎన్నికల కమిషన్ ఆమోదముద్ర వేయగానే రాష్ట్రంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, baking snacks and desserts. Please visit ruchulu.com.